हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल मोहिनी मुरली व्लॉग्स अंडी ई वीडियोलो रेडीमेड लांग फ्राक की इच्चिन హ్యాండ్స్ కాకుండా మనము ఎక్స్ట్రా క్లాత్ యూస్ చేసుకొని డిజైనర్ హ్యాండ్స్ లాగా ఎలా స్టిచ్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి। ఫస్ట్ అయితే మనకి ఫ్రాక్ తో పాటు వచ్చిన హ్యాండ్స్ అయితే ఇవేనండి। ఈ హ్యాండ్స్ కి లైనింగ్ అనేది యూస్ చేయకుండా ఈ నెట్ క్లాత్ నే డబుల్ లేయర్ వేసి హ్యాండ్స్ అనేది స్టిచ్ చేయబోతున్నానండి। ఫస్ట్ ఎడ్జెస్ అన్ని సమానంగా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ హైట్ 6 ఇంచెస్, కింది వైపు హ్యాండ్ లూస్ 5.5 ఇంచెస్, చంక దగ్గర హ్యాండ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి 3 ఇంచెస్ డౌన్ తీసుకుంటున్నానండి చంక డౌన్ కోసం। ఇప్పుడు చంక లూస్ వచ్చి 7.5 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఒక 2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని హ్యాండ్ షేప్లో కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలండి। దీన్ని నేను లైనింగ్ లాగా యూస్ చేసుకుంటున్నాను। మనకి ఆల్రెడీ ఫ్రాక్తో పాటు ఓనీ ఇచ్చారండి, ఆ ఓనీకి ఇలా ఎడ్జెస్ లో బార్డర్ లాగా వచ్చింది। ఈ బార్డర్ ని మెయిన్ పీస్ లాగా యూస్ చేసుకుంటున్నాను। ఈ ఓనీని 4 లేయర్స్ పైన అడ్జస్ట్ చేసి వేసుకొని దానిపైన ఆల్రెడీ మనం కట్ చేసుకున్న హ్యాండ్ ని పెట్టుకొని చుట్టూ ఎక్స్ట్రాగా క్లాత్ అనేది కొంచెం వదిలి కట్ చేసుకుంటున్నానండి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము। ఫస్ట్ ఓనీ క్లాత్ అనేది కింది వైపు పెట్టి రాంగ్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టి రైట్ సైడ్ కింది వైపుకి వచ్చేలాగా పెట్టి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్ని దానిపైన పెట్టి చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి। ఇలా లైనింగ్ని మెయిన్ పీస్ని ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో అదే ప్రాసెస్లో ఈ హ్యాండ్ అనేది మనము స్టిచ్ చేసుకోవాలి। దీనికి మనము నార్మల్ లైనింగ్ వేస్తే అంత కరెక్ట్గా మ్యాచ్ అవ్వదు కాబట్టి నేను ఇలా ఈ నెట్ క్లాత్నే డబుల్ లేయర్ అనేది వేసి హ్యాండ్స్ అనేది స్టిచ్ చేస్తున్నానండి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి। మనకి ఓనీ క్లాత్ అనేది రైట్ సైడ్ కింది వైపుకి రాంగ్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా పెట్టి దానిపైన మనం కట్ చేసుకున్న హ్యాండ్ని పెట్టి చుట్టూ లైనింగ్ని మెయిన్ పీస్ని ఎలా అయితే జాయింట్ చేసుకుంటామో అలా జాయింట్ చేసుకోవాలి। ఈ క్లాత్కి నేను ఎడ్జెస్ అన్నీ కూడా ఏం పోగులు రావు కాబట్టి యాస్టీస్ అలాగే స్టిచ్ చేస్తున్నానండి। ఎక్కడ కూడా రివర్స్ చేసే పని అనేది ఉండదు నెట్ క్లాత్ కాబట్టి। చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఓనీలో హ్యాండ్స్కి కట్ చేసుకొని మిగిలిన క్లాత్ అయితే ఉంటుంది కదా, ఆ క్లాత్ ఎంత పొడవు అయితే ఉంటుందో అంత పొడవుని ఇలాగా డబల్ లేయర్ పైన ఫోల్డింగ్ అనేది చేసుకొని మళ్ళీ దాన్ని 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలండి। ఇలా నీట్గా 4 ఫోల్డింగ్స్ పైన ఓనీ క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఎడ్జెస్ అన్ని సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఫ్రిల్స్కి క్లాత్ని కట్ చేసుకోవడానికి 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి। ఇలా స్ట్రైట్గా 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి। సేమ్ ఇదేలాగా మనకి మిగిలిన ఓనీ క్లాత్ మొత్తం కూడా ఇదేలాగా 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలండి। ఇలా మిగిలిన ఓనీ క్లాత్ మొత్తం కూడా సేమ్ ఇదేలాగా 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి। ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ పీసుల్ని ఒకదానిపైన ఒకటి పెట్టి జాయింట్ చేసుకోవాలండి। మనం ఎన్ని పీసులు అయితే కట్ చేసుకున్నామో అన్ని పీసులను కూడా ఇలా జాయింట్ చేసుకోవాలండి। ఇలా నీట్గా అన్ని పీసులను కూడా జాయింట్ అనేది చేసుకున్న తర్వాత వీటితో మనము ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇలా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి। ఇలా అన్ని పీసులను కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దామండి। ఒక సైడ్ ఎడ్జ్ నుంచి ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలండి। మనం తీసుకున్న క్లాత్ మొత్తం కూడా ఎంత పొడవు ఉందో అంత పొడవుని కూడా ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి। ఈ ఫ్రిల్స్ అనేటివి పెద్దవి కాకుండా ఒక పావించు వెడల్పు ఉండేలాగా ఫ్రిల్స్ అనేటివి స్టిచ్ చేసుకోవాలండి। ఈ ఫ్రిల్స్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న హ్యాండ్ పైన పెట్టి ఈ ఫ్రిల్స్ అనేది లేయర్స్గా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది। చూడండి మనం తీసుకున్న క్లాత్ మొత్తం నీట్గా ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టుకుంటూ రావాలి। ఫ్రిల్స్ అన్నీ కూడా సమానంగా వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి, అప్పుడే చూడడానికి అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయండి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్న హ్యాండ్కి 1 ఇంచ్ పై వైపు నుంచి ఈ ఫ్రిల్స్ పార్ట్ అనేది పెట్టి స్టిచ్ చేసుకుంటూ రావాలండి। హ్యాండ్కి ఎడ్జ్ను కాకుండా 1 ఇంచ్ పై వైపు నుంచి
ఈ ఫ్రిల్స్ అనేది పెట్టి స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం దీనికి లైనింగ్ ఏం యూజ్ చేయలేదు కదా, డబుల్ లేయరు నెట్ వేసాను, దానిపైన ఈ ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేస్తున్నానండి. ఇదే మనకి థిక్గా వచ్చేస్తుంది, మనకి ఇంకా ట్రాన్స్పరెంట్గా ఏం కనిపించదండి. 1 లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ లైన్ కన్నా ఇంకొక 1 ఇంచ్ పై వైపు నుంచి ఇంకొక లైన్ అనేది పెట్టి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ రెడీమేడ్ ఫ్రాక్ చూడడానికి చాలా గ్రాండ్గా అనిపించిందండి నాకు. అలా గ్రాండ్గా ఉన్న ఫ్రాక్కి సింపుల్గా హ్యాండ్స్ స్టిచ్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇలా ఆక్కుండుకొని నాకు ఓనీ అయితే అవసరం లేదు, ఈ ఓనీని యూస్ చేసుకొని నాకు డిజైనర్గా ఏదన్నా ఫ్రిల్స్ పెట్టి హ్యాండ్ అనేది స్టిచ్ చేయమన్నారు. అందుకని నేను ఇలా ట్రై చేశానండి. ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా నీట్గా వచ్చింది. చూడండి, 3వ లేయర్ కూడా 2వ లేయర్ కన్నా 1 ఇంచ్ పై వైపు నుంచి పెట్టి ఈ ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. టోటల్గా 5 లేయర్స్ అయితే పెట్టానండి. చూడండి, ఇప్పుడు 4th లేయర్ స్టిచ్ చేస్తున్నాను. ఈ హ్యాండ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూడ్డానికైతే చాలా అందంగా ఉన్నిందండి. అక్క వేసుకున్నప్పుడు కూడా అక్కకి చాలా బాగా నచ్చింది. ఇప్పుడు 4 లేయర్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, లాస్ట్ ఫైనల్ లేయర్ అనేది పెట్టి స్టిచ్ చేస్తున్నాను. అన్నీ కూడా 1 ఇంచ్ పై వైపు నుంచి పెట్టి ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకుంటూ వస్తున్నానండి హ్యాండ్కి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని వెనక్కి తిప్పి మనము ఈ ఫ్రిల్స్ పార్ట్ కుట్టుకున్నాం కదండి, వాటి ఎడ్జెస్ ఏమన్నా ఎక్స్ట్రాగా ఉంటే ఒక స్టిచ్ అనేది వేసుకొని తర్వాత కట్ చేసుకోవాలండి. ఇలా హ్యాండ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రిల్స్ ఏమన్నా ఎక్స్ట్రాగా ఉంటే వాటిని కట్ చేసుకున్నట్లయితే మన హ్యాండ్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకున్నానండి. ఇప్పుడు మన ఫ్రాక్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. మనము హ్యాండ్కి మిడిల్ పాయింట్ అనేది టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్స్ పైనే ఫ్రాకు షోల్డర్ మిడిల్ పాయింట్ అనేది వచ్చేలాగా పెట్టి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ని ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలండి. ఇలా జాయిన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇలా రివర్స్ చేసుకొని దానిపైనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొక సైడు మనము హ్యాండ్ని ఫ్రాక్కి జాయిన్ చేసుకోవాలండి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ జాయిన్ చేసుకోవడం వల్ల హెచ్చు తగ్గులు అనేటివి ఏమీ రాకుండా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. చూడండి, మనకి ఎంత నీట్గా వచ్చాయో హ్యాండ్స్ అయితే. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ హ్యాండ్ కూడా జాయిన్ చేసుకుందామండి. ఇలా హ్యాండ్స్ని డిజైనర్గా పెట్టి స్టిచ్ చేయడం మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నార్మల్గా నెట్ హ్యాండ్స్ ఎప్పుడు కూడా మనము సింపుల్గా స్టిచ్ చేస్తే బాగుండవండి. ఇలా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేస్తేనే లుక్ అనేది చాలా అందంగా ఉంటుంది చూడడానికి. నార్మల్గా పెట్టి స్టిచ్ చేసుకుంటే ఫ్లాట్గా ఉన్నట్టు ఉంటుంది. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని హ్యాండ్ ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ వదిలాం కదా, ఆ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని హ్యాండ్ సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు మనకి ఫ్రాక్ ఏదన్నా చిన్న చిన్న మిర్రర్స్ అవి ఉంటే వాటిని మన కుట్టికి అడ్డం వచ్చేటప్పుడు వాటిని తీసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. చిన్న చిన్న స్టోన్స్ ఏమన్నా ఉంటే ప్రాబ్లం లేదు, కానీ ఇలా మిర్రర్స్ వచ్చినప్పుడు స్టిచ్ అనేది దానిపైన పెడితే మనకి నీడిల్ అనేది విరిగిపోతుంది, లేకపోతే మొక్కబోతుందండి. చూడండి, ఒక సైడ్ జాయింట్స్ అనేది చేసుకున్నాం కదా, సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా సైడ్ జాయింట్స్ అనేది చేసుకున్న తర్వాత మన డిజైనర్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.